రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మీకు మొరపెట్టడానికి, ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు తండ్రి. మా భారాన్నంతా మీరు భరించినారు దేవా. మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, బాధ నుండి, సమస్యల నుండి, శోధనల నుండి, నిందలు అవమానాల నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి నాయన మమ్మల్ని రక్షించినారు దేవా, కాపాడినారు తండ్రి. అయ్యా, మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి మమ్మను దూరపరిచినారు దేవా. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ప్రియులు ఎవరైతే వారికి ఉన్నటువంటి కష్టాలను బట్టి, ఇరుకులు ఇబ్బందులను బట్టి, అనేక రకాలైన సమస్యలను బట్టి దుఃఖిస్తున్నారో, దయచేసి ఈ సమయాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారు ప్రార్థిస్తుండగా ప్రతి సమస్యకు పరిష్కారాన్ని అనుగ్రహించండి దేవా. అందరూ మీ నామాన్ని తెలుసుకొని మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మీరే వారిని మార్చండి దేవా. అయ్యా, ఎంతోమంది బిడ్డలు అనేక శోధనలను బట్టి, నిందలు అవమానాలను బట్టి కన్నీరు కారుస్తుండగా, దుఃఖంలో ఉంటుండగా దయచేసి అట్టి బిడ్డలను మీరు ఓదార్చండి దేవా. వారికి ఉన్నటువంటి నిందలను, అవమానాలను మీరు దూరపరచండి దేవా. ఖ్యాతిని, ఘనతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది ప్రియులు ఉండడానికి సరైన గృహం లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. అయ్యా, బిడ్డలకు స్వంత గృహాలను అనుగ్రహించి మీరే వారిని ఆశీర్వదించండి. ఎందరైతే ప్రియులు సొంత గృహం లేదని బాధపడుచున్నారో అట్టి వారందరికీ కూడా మీరే గొప్ప సహాయం అందించండి. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుతున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కొరతను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాలతో నలిగిపోతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కనికరించండి దేవా. అయ్యా, బిడ్డలందరూ అప్పుల నుండి విడుదల పొందుకొనుటకు మీరే సహాయం చేయండి. ఆర్థికంగా బలపరచండి దేవా. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మిమ్మల్ని సేవించే బిడ్డలందరూ పై స్థితిలో ఉంచే దేవుడో తండ్రి. నాయన, అత్యధికంగా అభివృద్ధి పరిచే దేవుడో ప్రభా. దయచేసి బిడ్డలు చేస్తున్న ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే వారికి అత్యధిక విజయమును, సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలకు వివాహం జరిగి చాలా కాలం గడిచినప్పటికీ కూడా సంతానం కలగక ఎంతో బాధపడుతున్నారు. ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగి ఎన్నో టెస్టులు చేయించుకుంటూ మందులు మింగుతున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేక బిడ్డలు ఎంతో దుఃఖిస్తుండగా అట్టి బిడ్డల దుఃఖాన్ని మీరు తీర్చండి దేవా. సహాయం చేయండి దేవా. ఈనాడు ఎక్కడికి వెళ్ళినా బిడ్డలను ఎంతో మంది సూటిపోటి మాటల చేత వేధించే వారుంటున్నారు దేవా. దయచేసి నీ బిడ్డలైన వారికి శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించండి దేవా. బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి జీవితంలో సంతోషాన్ని నింపండి దేవా. ఈనాడు పిల్లలు పుట్టకపోవడానికి వారిలో ఉండే లోపమేమిటో, అనారోగ్యమేమిటో, సమస్య ఏమిటో సంపూర్ణంగా మీరు దూరపరచండి దేవా. నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకొని వారి ఎడల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన అనారోగ్యాలతో బాధపడుతున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. స్వస్థపరచండి దేవా. ముట్టండి ప్రవ్వా. బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అది ఎటువంటి అనారోగ్యం అయినప్పటికీ, మరణకరమైనదైనప్పటికీ, ఎన్నో సంవత్సరాలుగా నయం కాని వ్యాధి అయినప్పటికీ, ఎవరైతే బిడ్డలు పడకల మీద అనారోగ్యంతో లేవలేని స్థితిలో ఐసీయూలో ఉండి మీకు మొరపెడుతున్నారో, ఎటువంటి సహాయం పొందుకోలేక దుఃఖిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ యేసు నామంలో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా,
మీ నామంలోనే స్వస్థత, మీ నామాన్ని బట్టే బిడ్డలకు రక్షణ దయచేసి సహాయం చేయండి. ఈరోజు ఎవరైతే ప్రియులు కుటుంబాలలో శాంతి నెమ్మది లేక విడిపోయిన కుటుంబాలుగా గొడవలతో కొట్లాటలతో సమాధానం లేక కృంగిపోతున్నారో అట్టి ప్రియుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కట్టండి దేవా, వారి మధ్య మీరుండండి, వారి హృదయాలలో మీ వాక్యాన్ని ఉంచండి దేవా. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. నాయన, బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ప్రియులు ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూల కొరకు, రకరకాల పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు జ్ఞానం లేని బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు. ఎంత చదివినా అర్థం చేసుకోలేని వారు ఉంటున్నారు. దయచేసి అట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, భార్యాభర్తల మధ్య సఖ్యతను దయచేయండి ప్రవ్వా. ప్రేమను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి మనుషుని, ప్రతి శత్రువును మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. ఈనాడు మీ పరిచర్యలో వాడబడే సహోదరి సహోదరులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ప్రయాసంతో, ఎంతో భారంతో, ఎంతో నమ్మకంతో బిడ్డలు మీ సేవ చేస్తుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా. మీరే వారికి శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డల కుటుంబాలను దీవించండి, ఆత్మీయంగా బలపరచండి, అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన సహకారాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి. ఈనాడు ఎందరైతే బిడ్డలు వారి సొంత వారిని కోల్పోయి కన్నీటితో దుఃఖంతో ఉంటున్నారో అట్టి వారిని మీరు ఓదార్చండి దేవా. తల్లిని కోల్పోయిన బిడ్డలను, తండ్రిని కోల్పోయిన వారిని, భార్య భర్తలను కోల్పోయి బాధపడుచున్న వారిని, ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ దినమున బిడ్డలు చేసిన ప్రతి ప్రయత్నాన్ని, పనిని కూడా మీరే ఆశీర్వదించండి, సఫలపరచండి దేవా. ఇంకా ఎందరికైతే రక్షణ లేక, మారు మనసు లేక, లోకంలో పాపంలో, చెడు స్నేహాల మధ్య వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, రక్షించండి దేవా. మారు మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. దినములు బహుభయంకరంగా ఉంటున్నాయి దేవా. అయ్యా, మమ్మల్ని మేము సరిచేసుకొని పరిశుద్ధపరచుకొని మీ యొక్క రాకడ కొరకు సిద్ధపడి ఉండుటకు సహాయం దయచేయండి ప్రవ్వా. మమ్మను, మా కుటుంబాలను, మా సంఘస్థులను, మా బంధువులను, మా స్నేహితులను, మా ఇరుగు పొరుగు వారినందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా. బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకించి చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, కాపుదలను, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి రక్షించండి దేవా. పగవారి నుండి బిడ్డల్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడై ఉండండి దేవా. అయ్యా, బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ రాత్రి మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా. కనపడని చీకటి శక్తులు, సాతానందకార క్రియలు లయపరచండి దేవా. బిడ్డల హృదయంలో ఉండే బాధ, వేదన, కృంగుదల, నిరుత్సాహాలు, భయాలను సంపూర్ణంగా దూరపరచండి. ప్రతి ఒక్కరికి సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఎవరి గురించి నేను మొరపెట్టలేకపోయానో దయతో నన్ను క్షమించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్యే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను
మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.